ప్రభాస్ పేరులోనే ప్రభంజనం ఉంది. ప్రభా నిన్న ఆయన బర్త్డే సందర్భంగా ప్రభాస్ గారికి హ్యాపీ బర్త్డే అండి. ఆయనకి 3 అప్డేట్స్ వచ్చినాయి. ఒకటి రాజసాబ్ పోస్టర్ వదిలారు, రెండోది ఫౌజీ పోస్టర్ వదిలారు, మూడోది యానిమల్ డైరెక్టర్ స్పిరిట్కి సంబంధించిన ఒక వాయిస్ ఓవర్ వచ్చింది. ప్రభాస్ ఫ్యాన్స్కే కాదు, ప్రతి తెలుగు ఫ్యాన్కి ఇది పండగ. ఎందుకంటే 30 ఏళ్ళగా, గత 10 ఏళ్ళు బాగానే ఉంది, గత 10 ఏళ్ల ముందంతా ఇది హిందీ సినిమానే ఏదో పెద్దదిలాగా చూపించేవాళ్ళు. తెలుగు సినిమా అంటే ఏదో పక్కన ఒక భోజ్పురి సినిమాలాగా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు. ఏదో 2-3 అక్కడ హీరోలు ఉండేవాళ్ళు. ఆ 3 హీరోలే కింగుల్లాగా, వాళ్ళు చేసిందే వేదంలాగా చూపించేవాళ్ళు జనానికి. ఎప్పుడైతే ప్రభాస్ అనే ఒక మనిషి ఎంటర్ అయ్యాడో అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. ఆ మనిషి నడుస్తుంటే ఒక టీవీ, చూస్తుంటే ఒక గర్వం, అరుస్తుంటే ఒక మెరుపు. అసలు ఎంత గంభీరంగా కూడా అంత గంభీరంగా ఉంటాడు. దాని దెబ్బకి అవతల వాళ్ళు ఎవరైనా సరే కావాలని సైలెంట్ అయిపోవాల్సిన పరిస్థితి. ఎవరిని తిడదామని కానీ మన ఉద్దేశం కాదు. మన తెలుగు జాతిని, మన తెలుగు తత్వాన్ని ప్రపంచం మొత్తానికి తీసుకెళ్ళాడు. ఒకప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయితే తెలుగు సినిమా తమిళ, మద్రాసియా ఇట్లా అంటా ఉండేవాళ్ళు, నాకు తెలిసి కూడా. అలాంటిది ఇవాళ రోజున ప్రభాస్ సినిమా ట్రైలర్ వస్తుందన్నా, టీజర్ వస్తుందన్నా, లేదంటే ప్రభాస్ సినిమా రిలీజ్ కాబోతుందన్నా కూడా అవతల ఎంత పెద్ద సినిమా అయినా సరే కాస్త బెరుకు, భయం, గుండె దడ, లైట్ దడ మొదలైద్ది. అవతల ప్రొడ్యూసర్ కావచ్చు, అవతల డైరెక్టర్ కావచ్చు, వాళ్ళు ఎంత పెద్దోళ్ళైనా సరే. అది క్రియేట్ చేశాడు. ఇది కావాలని క్రియేట్ చేసి, కావాలని వెళ్ళిపోయి డబ్బులు పెట్టి చేసింది కాదు. ఆయనకి ఇది ఎలా వచ్చిందో తెలుసా? ఆయనలో ఉన్న నిజాయితీ, ఆయనలో ఉన్న నిబద్ధత, ఆయనలో ఉన్న మంచితనం, నలుగురు కలుపుకుపోయే నేచరు, ఆ దేవుడు, ఆ మహాశివుడు ఆయనకి ఇచ్చిన వరం అది. ఎప్పుడైతే మనం నిజాయితీగా, మంచితనంగా మాట్లాడి, మంచిగా ఉండి, డౌన్ టు ఎర్త్గా ఉండి, ఎక్కడ పడితే అక్కడ కాంట్రవర్సీగా మాట్లాడకుండా, అందరి మీదకి వెళ్ళిపోకుండా, నిదానంగా నిశ్శబ్ద విప్లవంలాగా వెళ్ళాడు. చూసారా, తుఫాన్ వచ్చే ముందు ఎలా అయితే నిశ్శబ్దంగా ఉంటుందో అలాంటి నిశ్శబ్దంగా వెళ్ళి బాలీవుడ్ తీరం దాటింది తుఫాను. ప్రభాస్ గారు ఇక రాజసాబ్ అయితే ఏదో 400 కోట్లు పెట్టి తీస్తున్నట్టున్నారు. అది హారర్ జోనర్ ఎంచుకోవడం వల్ల, హారర్ అనేది మారుతి గారు అంతకుముందు మనకు కథా చిత్రం అవ్వచ్చు, ఆయన కామెడీ చాలా బాగుంటుంది కాబట్టి, ఈ ప్రేమ కథా చిత్రం అవ్వచ్చు, ఈ కామెడీలో అవ్వచ్చు, రెండింటి మీద మిక్స్ అయి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బాగుండిద్దని నేను అనుకుంటున్నాను. అంతే, ఇది ఇంకా మనం డిసైడ్ చేయట్లే, ఈ రివ్యూలు చెప్పట్లేదు, లేదా ఇంకోటో కాదండి. మనం ఏ సినిమా బాగుండాలని కోరుకుంటాం. దాని పరంగా కూడా ఇది బాగుండాలని కోరుకుంటాము. ఖచ్చితంగా ప్రభాస్ గారి చరిష్మా, ప్రభాస్ గారి కామెడీ టైమింగు, ప్రభాస్ గారి యాక్షను, ప్రభాస్ గారి ఇంకా ఆయన ప్రెజెన్సు, ఇంకా మారుతి గారి డైరెక్షను, మారుతి గారి కామెడీ, మారుతి గారి హారర్లో ఆయన భయపెట్టేటప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది. జనరల్గా భయపడటం కానీ ఆయన ఇంపాక్ట్కి భయపెడుతుంటాడు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్, కెమెరా యాంగిల్స్తో, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో అది ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ రెండు సింక్ అయ్యి మనకు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుందని మాత్రం ఆ మహాశివుడిని, దేవుడిని కోరుకుంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు. ఇండియా మొత్తం కూడా కోరుకుంటూ, తెలుగు వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. వేరే సినిమాలు అయితే ఆ సినిమా ఆడకూడదు, ఈ సినిమా ఆడకూడదు కోరుకుంటా ఉంటారు, జనరల్గా అనుకుంటారు జనం. కానీ ప్రభాస్ సినిమా మాత్రం ప్రతి తెలుగోడు ఆడాలని కోరుకుంటాడు. ఎందుకంటే ఈయన ఆడెళ్ళి ఇండియా మొత్తం షేక్ చేస్తుంటాడు. షేక్ చేసినప్పుడు ఆ గర్వంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆయన టీషర్ట్లు వేసుకొని బీహార్లో, బెంగాల్లో ఆయన టీషర్ట్లు వేసుకుని రోడ్ల మీద జనం తిరుగుతూ ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ పనిచేసేవాడు ఆయన టీషర్ట్లో బొమ్మలు కనిపిస్తూ ఉంటాయి షర్ట్ల మీద. దానివల్ల మనందరూ గర్వంగా ఉంటుంది, తెలుగు వాళ్ళందరూ ఆయన్ని ఎత్తుకుంటారు. దాంతోపాటు స్క్రీన్ మీద ప్రెజెన్స్, ఘరానా మొగుడు ఆ సీజన్లో చిరంజీవి గారిని స్క్రీన్ మీద చూసినప్పుడు ఆయన ఒకటే కనిపిస్తుంటాడు. కాబట్టి మీరు గమనించుకోండి, కళ్ళు మూసుకున్నా కూడా పక్కన వాళ్ళందరూ లైట్గా కనిపిస్తుంటారు, ఎంత పెద్ద యాక్టర్లైనా, ఎంత పెద్ద హీరోయిన్లు అయినా కూడా. అదేవిధంగా అది ప్రభాస్ గారికి మళ్ళీ వచ్చిందా? ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అంత భయంకరంగా, అసలు అవతల యాక్టర్లు మింగేసే స్క్రీన్ ప్రెజెన్స్, అవతల యాక్టర్లతో పాటు అసలు ఆయన కళ్ళతో చూసినప్పుడు కానీ, డైలాగ్స్తో మాట్లాడినప్పుడు కానీ, ఫైట్ చేసినప్పుడు కానీ అది ఎంత బాగుందంటే అంత బాగుంది.
నేనైతే ఇవన్నీ పర్సనల్గా చెప్తున్నాను, పర్సనల్గా యాజ్ సినిమా లవర్గా చెప్తున్నాను బాబు. రాజకీయాలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, ఎంత పెద్ద హీరోనా ఆ పార్టీయా ఈ పార్టీయా ఇదే అని సంబంధం లేదు బాబు. యాజ్ సినిమా లవర్గా ఇలా ఉంటే ఒక్కొక్క హీరోలో ఒక్కొక్కటి ఇష్టపడతాం. ఇంకో చాలామంది హీరోలకు ఇంకో వేరే క్వాలిటీస్ ఉన్నాయి. కొంతమంది డ్యాన్స్ భయంకరంగా చేస్తారు, కొంతమంది డ్యాన్స్ భయంకరంగా చేస్తారు. ఈయనలో ఉన్న క్వాలిటీస్ చెప్తున్నాం. వీళ్ళతో ఇన్ని క్వాలిటీస్ చెప్తుంటే వాళ్ళు బాగాలేదని కాదు. మన జీడిపప్పులు బాగున్నాయంటే బాదం పప్పు బాగాలేదని కాదు, లేదంటే ఇది పిస్తా పప్పు బాగుందంటే ఇంకో పప్పు బాగాలేదని కాదు. దేని క్వాలిటీస్ దానికి అలా తీసుకోండి. సినిమా ఇది సెలబ్రేషన్. మనకి ఏ డబ్బులు వచ్చినా ఏమొచ్చినా కూడా సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేస్తాం కాబట్టి సినిమా ఇది సెలబ్రేషన్, ప్రభాస్ ఇది సెలబ్రేషన్. ఆయన సినిమాకి వెళ్ళంగానే ఎందుకు అందరూ ఇష్టపడి చూస్తారు, ప్రతి వర్గం ఇష్టపడి చూసిద్ది. ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్, ఆ హీరో ఈ హీరో, ఆ తెలుగు ఈ అని కాదు. అసలు ప్రమోషన్ కూడా పెద్ద అవసరం లేదన్నట్టు ఉంటుంది ఆయన సినిమాలో. ఇక ఫౌజీ విషయానికి వస్తే ఒక పోస్టర్ వదిలేరు, కళ్ళు ఇలా సైడ్ నుంచి చూస్తున్నాడు ఆయన. షేవింగ్, స్మూత్ షేవింగ్, మీసం ఉంది. నాకేదో చక్రం ఆ టైప్లో ఆ ఫేస్ గుర్తొచ్చింది. ప్రభాస్ గారు మళ్ళీ అలా ఫేస్ అలా చూడాలని ఎప్పటి నుంచో కోరిక నాకు పర్సనల్గా. ఎన్ని పర్సనల్ అభిప్రాయాలు బాబు, ఎవరో అభిప్రాయాలు కాదు, దొబ్బమాకండి. ఆ కళల్లో ఇది ఉంది. సో అను రాఘవపూడి గారు వీటిలో మంచి గ్రిప్ ఉన్న డైరెక్టర్. ఖచ్చితంగా ఫాజీ కూడా ప్రామిసింగ్గానే ఉంది, ప్రామిసింగ్ హిట్ కొడుతుంది. ఎందుకంటే ఇంకా ఈయన మిలిటరీ క్యారెక్టర్ వేసి ఇంకా సుభాష్ చంద్రబోస్ నిజంగా అది ఇన్వాల్వ్ అయితే ఇంకా అసలు దానికి ఇంక తిరుగులేదు. ఆ 2000 కోట్లే ఏకంగా పోయి కూర్చునేది. లేదంటే ఇంక మిలిటరీ టైప్లో తీసుకుంటే కొంచెం రఫ్ అండ్ టఫ్గా వెళ్తే ఖచ్చితంగా అది ఒక 1000 ఆ రేంజ్లో 1000 కోట్లు దాటిద్దని అనుకుంటున్నాను ఈజీగా. మారుతి గారు కూడా 1000 కోట్లు ఖచ్చితంగా దాటిద్ది. అసలు ఇంకా ఈయన ప్రామిసింగ్గా అసలు ప్రభాస్ గారు చూడండి అసలు ఎంత ప్రామిసింగ్ స్టోరీస్. అక్కడేమో రాజాసాబ్తోనేమో ఒక కామెడీ హారర్ థ్రిల్లర్, ఇక్కడేమో మిలిటరీ ఇటు మాసు. ఈ రెండు ఒకటి తర్వాత ఒకటి, అంటే ఒక ఫ్లేవర్ ఇంకో ఫ్లేవర్ తగలకుండా బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయినా కూడా మనకి ఇబ్బంది ఉండదు. ఇక నెక్స్ట్ది బ్రహ్మోస్ మిసైల్ అనుకోండి. బ్రహ్మోస్ మిసైల్ లాగా ఉండబోతుంది అనుకుంటున్నారు అందరూ. బ్రహ్మోస్ మిసైల్ ఏంటో తెలుసు అది. నెక్స్ట్ స్పిరిట్, దాంట్లో ఒక పోలీస్ క్యారెక్టర్ ఆయన. ఇందాక ఒక వాయిస్ రిలీజ్ చేశారు వంగా గారు. వామ్మో, ఇంక ఈ 2 సినిమాలు 1000 కోట్లు, ఇది 2000 కోట్లలాగా అనిపిస్తుంది. మనం ముందు ఏదైనా కోరుకోవాలిగా. మనం ముందు ఈ సినిమాకి ఇంత వస్తాయి, ఇంత రావాలని కోరుకుంటాం. కానీ ఏదైనా మన ఫ్లాప్ అవ్వాలి, నాశనం అయిపోవాలని కోరుకోకూడదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడైనా కోరుకోకూడదు. ఒక నాశనం అయిపోవాలంటే ఫస్ట్ నాశనం అయిపోతుంది మనమే. సో 2000 కోట్లు రావాలని కోరుకుంటున్నాం. దానికి ప్రభాస్ గారు, ఇటు మన వంగా గారు, ఇటు ఇంకా మ్యూజిక్ అంతా పెట్టి అసలు ఏ రేంజ్లో దద్దరిల్లిపోతుందో. ఆ డైలాగులు ఏంటంటేనే జైలుకి వస్తాడు అని ప్రకాష్ రాజ్ మాట్లాడడం, జైల్లో ఒక ఖైదీ గెటప్ ఏంటి అంటాం. అయితే నా చిన్నప్పటి నుంచి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది అంటాం. అబ్బో, ఇంకా డైలాగులు ఏ రేంజ్లో పేలబోతున్నాయో, ఒకరికొకరి మధ్య కాన్వర్జేషన్, ఒకరికొకరి మధ్య అనేది అర్థమైపోతుంది. ఇది ప్రభాస్ గారికే సాధ్యం. ప్రభాస్ గారు, మీరు మన తెలుగు ఖ్యాతిని ఆల్రెడీ హాలీవుడ్కి తీసుకెళ్లారు. ఈ సినిమాలతో అసలు హాలీవుడ్డే కాదు ప్రపంచం మొత్తం కూడా చూస్తారు. ఇంక డౌట్ లేదు. ఇలాంటి పర్సనాలిటీ నుంచున్నప్పుడు ఈ ఒక రకంగా ఇట్లా యాంగిల్లో నుంచుంటాడు ఆయన. చూసినప్పుడు ఇలా ఒక రకంగా చూస్తాడు. ఆయనకు కూడా తెలియదు, కావాలని నుంచోడం స్టైల్ కాదు అది. ఆయనకు ఆ బాడీలో ఆయనకు వచ్చింది. అది ఎందుకు వచ్చిందో మరి దేవుడు ఎందుకు ఇచ్చాడో ఆయనకు అదృష్టం అది. ఆ అదృష్టాన్ని మా అందరూ కూడా హ్యాపీనెస్గా పంచాలని, మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకో 100 జరుపుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు.